ఫిరాయింపుల అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. ఇప్పటికే తెలంగాణ సంబంధించిన రాష్ట్ర స్పీకర్ అయితే మాత్రం 5గురు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. మరో 5గురు సంబంధించిన అంశం పెండింగ్లో ఉంది. సో ఒకవేళ మిగతా 5గురు విషయంలో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ జూబ్లీహిల్స్ తరహా మరోసారి రాష్ట్రంలో ఉప ఎన్నిక వస్తే జరిగే పరిణామాలు ఏంటి? రాజకీయ పరిస్థితులు ఏంటి సార్? అంటే ఫిరాయింపులు అనేది మనకి తెలిసిన విషయమే. కడియం శ్రీహరి గారు నేను ఇంకా బారాసా మనిషినే అని చెప్పి నిన్నో మొన్నో చెప్పాడు కదా, అలా చెప్పుకుంటారు. అంటే అక్కడ ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు వీళ్ళ ఇంటెగ్రిటీని వీళ్ళు భగ్నపరుచుకోరు కదా, ఏదో మాట్లాడేశాం కాబట్టి అని. అందుకని తొందరపాట్లు ఉండవు. వీళ్ళు చాలా పద్ధతిగానే ఎలా అంటే వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు బీఆర్ఎస్తోనే ఉండండి, బీఆర్ఎస్లోనే ఉండండి, వాళ్ళు అలవ్ చేస్తే అక్కడుండి మా కోసం పనిచేయండి అని చెప్తారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా కొంత అవగాహన అయినట్టుంది వాళ్ళకి. అందుకనే ఆయన శ్రీహరి గారు ఆ మాట మాట్లాడేశాడు అలవోకగా. అలా పదవులు కాపాడుకోవటం అనే ప్రోగ్రాం వాళ్ళకి, కొంతమంది మెంబర్స్ మనతో ఉన్నారని చెప్పుకునే అవసరం వీళ్ళకి ఉండటం వల్లనే జనరల్గా ఈ అమ్మకాలు కొనుగోళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆయారాం గయారాం అంటాం మనం. ఈ ఆయారాములు గయారాములు ఇలాగే ఆవిర్భవిస్తారు. ఈ కొనుగోలు మనుషుల్ని కొనేసి దొడ్లో కట్టేసుకోవటం అనేది మార్కెట్ ఎకానమీ నుంచి మనకు అబ్బిన లక్షణం. ప్రతి మనిషికి ఒక రేటు ఉంటుంది, అది తెలుసుకోవటంలోనే నీ తెలివితేటలు ఉన్నాయి ఓకే అని చెప్తున్నారు వాళ్ళు ఓపెన్గా. అందులో భాగమే ఇదంతా. ప్రయోజనం ఆశించి మారారు వాళ్ళు. అది కడియం కావచ్చు, దానం కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఎవరైనా. ఇప్పుడు వాళ్ళందరికీ ఉప ఎన్నికల భయం ఇవన్నీ చూపించి కొంచెం టెర్రరైజ్, అంటే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ సత్యాన్ని నిరూపించుకున్నట్టుగా జనం మాతోనే ఉన్నారని ప్రూవ్ చేసుకోవాలి. ఇంత హడావిడి లేకుండా కూల్గా వాళ్ళని అక్కడే ఉంచి తనకి అనుకూలంగా పనిచేయించుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి ఒక కొత్త స్కీమ్లోకి వెళ్ళాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఆ స్కీమ్ ఇప్పుడు అమలు జరుగుతున్న విధానం చూసాం మనం. ఆయన ప్రెస్ మీట్ నుంచి, ఆయన మాట్లాడుతున్న పద్ధతి నుంచి. కడియం శ్రీహరి గారు ఆయనే కాదు, మిగిలిన వాళ్ళు కూడా నెమ్మదిగా, అంటే ఎన్నికలు జరగకుండా ఎలా అవాయిడ్ చేయగలము అనే దాని మీద ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నెమ్మదిగా అలాగే ఉండి అదే పద్ధతిలో కొనసాగుతామనే మూడ్లోకి తీసుకెళ్తారు. కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి టైంలో టీఆర్ఎస్ వాళ్ళు చాలామంది మారారు కాంగ్రెస్లోకి. ఓకే. కానీ చివరి క్షణం ఎన్నికల ముందు వరకు ఆ కేసును లాగుతూ వచ్చారు. ఓకే. ఇప్పుడు కూడా అలాంటిది జరగచ్చు. ఇప్పుడు కూడా ఇది కేసుగా అడ్మిట్ చేస్తే, ఒకవేళ ఇది కాదు ఆర్గ్యుమెంట్ అనుకుంటే కేసులు పెట్టండి అని చెప్పి ఆ కేసును అప్పటిదాకా తేలకుండా నానబెడతారు. ఇమ్మీడియట్గా ఇక్కడ ఏదో బై ఎలక్షన్ వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఛాన్స్ లేదా? బై ఎలక్షన్ కంట్రోల్ చేయడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో అన్ని రకాలు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇక కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఈ నిర్ణయానికి వస్తారు తప్ప అంత ఈజీ వ్యవహారం ఏం కాదు. వాళ్ళు ప్రస్తుతం రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఇంకొకళ్ళకి ఎవరికో ఈయన కాల్చిన అక్కలపాలు చేసినట్టు అవుతుందేమో అనే భయం ఉంది వీళ్ళకి. అందుకని తొందరపడి ఎలాంటి నిర్ణయాలు చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఆయన పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. చాలా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. సో అక్కడ మాత్రం ఎన్నిక తప్పదు, వచ్చే అవకాశం ఉంది అన్నట్టు ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆ విషయంలో ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఎక్కడండి? ఖైరతాబాద్ విషయంలో దానం నాగేందర్ కూడా ఇదే విషయంపై కూడా పార్టీ ఆదేశిస్తే, సీఎం ఆదేశిస్తే నేను రాజీనామా చేసి పోటీకి సిద్ధమని చెప్పాడు. దీని ద్వారా అక్కడైనా ఛాన్సెస్ ఉన్నాయా? చూడాలండి. అంటే మళ్ళీ అధికార పార్టీకే జనరల్గా ఏ బై ఎలక్షన్ జరిగినా అధికార పార్టీకి అనుకూలంగానే ఓటర్ ఉంటాడు. చివరి ఎన్నికలైతే నిర్ణయాలు మారతాయేమో కానీ బై ఎలక్షన్ వరకు వాళ్ళు కొంచెం ప్రధాన స్రవంతి అని కాదు కానీ అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా మొగ్గు చూపించే పరిస్థితి ఉంటుంది జనాలకి. అలా తయారు చేసాం మనం జనాల్ని. కాబట్టి ఆ డిజైన్ నుంచి బయటకు వెళ్ళే మూడ్లో జనం లేరు. అందుకని ఇప్పుడు ఎన్నికలు వస్తే నాకేం పెద్ద ప్రమాదం లేదు అన్నట్టుగా దానం నాగేంద్ర మాట్లాడుతున్న అభిప్రాయాలు కరెక్టే. ఓకే. ఆయన ధోరణి కరెక్టే. మిగిలిన వాళ్ళకి స్కీమ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. అందుకని ఎవరూ పెద్దగా టెన్షన్ పడట్లేదు. చూద్దాం, మనం ఒక మాట అన్నాం, వాళ్ళు ఒక మాట అన్నారు, ఏం నిర్ణయాలు జరుగుతాయో అప్పుడు చూద్దాం. ఆ నిర్ణయాలను మేనేజ్ చేయగలిగితే చేద్దాం, లేదంటే కంటెస్ట్ చేసి ఎలా గెలవాలో అలా గెలుద్దాం అన్నట్టుగా ఉన్నారు.
ఉమ్. సో అదే జరగబోతున్నట్టుగా అనిపిస్తోంది.